రీసెంట్ గా థియేటర్లో రిలీజ్ అయిన 8 వసంతాలు సినిమాపై వివాదం చెలరేగింది. ఓ బ్రాహ్మణుడు ముస్లింతో కలిసి హీరోయిన్ పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సీన్ పై రేగిన దుమారానికి దర్శకుడు ఫణీంద్ర నర్సిట్టి ఇచ్చిన రిప్లై నెటిజన్లకు షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. బ్రాహ్మణుడైన రావణాసురుడు సీతమ్మను ఎత్తుకెళ్లలేదా? మనీష్ తీరుకి మతానికి కులానికి ఏంటి సంబంధం? 8 వసంతాలు సినిమాపై చెలరేగిన వివాదానికి డైరెక్టర్ ఫణీంద్ర రియాక్షన్ ఇది. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్తే, జూన్ 20న థియేటర్లో రిలీజ్ అయింది 8 వసంతాలు సినిమా. ఇందులో కాశీ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఒక యాక్షన్ సీన్ హైలైట్ అయింది. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ కి ముందొచ్చిన సన్నివేశం వివాదానికి దారితీసింది. సుద్ధి అయోధ్య పాత్రలు నటించింది అనంతిక సునీల్ కుమార్. తనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు మరణించడంతో ఆయన అస్థికలు గంగలోకి కలిపేందుకు వారణాసి వెళ్తుంది సుద్ధి. అక్కడ అడ్రస్ చెప్పే వంకతో ఓ బ్రాహ్మణుడు ఆమెను కబేళాకు తీసుకెళ్తాడు. అక్కడున్న కొంతమంది ముస్లింలతో కలిసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నిస్తాడు. మార్షల్ ఆర్ట్స్ తో ఆరితేరిన సుద్ధి అయోధ్య వాళ్ళని చితక్కొట్టేస్తుంది. ఈ సన్నివేశంపైనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హీరోయిన్ రేప్ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని బ్రాహ్మణుడిగా చూపించడం, అది కూడా వారణాసి లాంటి క్షేత్రంలో, పైగా కబేళాకు తీసుకువెళ్లటం, ముస్లింలతో కలిసి ఓ బ్రాహ్మణుడు ఇలాంటి అరాచకానికి పాల్పడడం ఏంటని క్వశ్చన్లు చేస్తున్నారు. మిగిలిన పాత్రలకు సంబంధించి కులాన్ని చూపించకుండా కేవలం అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తికి కులాన్ని హైలైట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు అని క్వశ్చన్ చేశారు. ఈ విమర్శలపై స్పందించిన దర్శకుడు ఫణీంద్ర నర్సిట్టి తన స్టైల్లో వివరణ ఇచ్చారు. సనాతన ధర్మం పట్ల, బ్రాహ్మణ వర్గం పట్ల తనకెంతో గౌరవం ఉందన్నారు. వేద సంస్కృతి పరిరక్షణలో బ్రాహ్మణుల సహకారం ఎంతో ఉందన్నారు. అయితే అత్యాచార సన్నివేశంలో బ్రాహ్మణ కమ్యూనిటీని ఎందుకు కించపరచాలో చెప్పాలని ఓ సీనియర్ జర్నలిస్ట్, కొందరు నెటిజన్లు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారో తనకు అర్థం కాలేదన్నాడు ఫణీంద్ర. ఒక వ్యక్తి మనస్తత్వం, వారి స్వభావం బట్టి నేరానికి పాల్పడతాడు, కానీ కులం, మతాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే నేరానికి పాల్పడతారని అనుకోవటం లేదన్నారు. ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, కబేళాలో యాక్షన్ సన్నివేశం ప్లాన్ చేయటం వల్ల అందుకు అనుగుణంగానే పాత్రధారులను ఎంపిక చేశామని వివరణ ఇచ్చాడు. ఈ వాదంలోకి బ్రాహ్మణ వర్గాన్ని తీసుకురావాలని అనుకుంటే రావణుడు బ్రాహ్మణ పుత్రుడు కాదా? నుదుట విభూది, మెళ్ళలో రుద్రాక్షలు ధరించి శివభక్తుడు అయి ఉండి కూడా సీతాదేవిని ఎత్తుకెళ్లలేదా? గొప్ప కులం నుంచి వచ్చి వేదాలు అవపోసిన పట్టిన రావణుడు చేసింది ఏంటని ప్రశ్నించాడు 8 వసంతాల దర్శకుడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టే వరకు కాశీలో కబేళాలే ఉండేవి. ఆయన వచ్చిన తర్వాత వాటిని హెల్త్ సెంటర్ల కింద మార్చారని గుర్తు చేశాడు దర్శకుడు ఫణీంద్ర. కుల మతాలకు అతీతంగా మనిషి తన మనస్తత్వాన్ని బట్టి నేరాలకు పాల్పడతాడన్నదే చెప్పాలి అనుకున్నా అని క్లారిటీ ఇచ్చాడు. అనవసర వివాదాలు సృష్టించొద్దు అంటూ సూచిస్తూ యద్భావం తద్భవతి అంటూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు ఫణీంద్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.